మనతో పాటు ఉన్నారు శిరీష శెట్టి, హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్. అలాగే చాలా మంది చిన్నపిల్లలు అండ్ చాలా మంది ఆడవాళ్ళ సమస్యలకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ శారీరక మరియు ఆ మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో హెల్ప్ చేసి వాళ్ళు డిసీజ్ రివర్సల్, ఏమంటారు, వ్యాధి పిసిఓడి రివర్సల్ లో చాలా కేసెస్ చూస్తున్నారు. అండ్ ఆవిడ ఎక్స్పీరియన్స్ తో ఈ రోజు అంటే మనతో ఏంటంటే పర్టికులర్ గా చిన్న పిల్లలు అంటే పసిపిల్లలు ఏదైతే మనం చూస్తున్నామో చాలా వరకు ఈ ఆటిజం లేకపోతే ఏడిహెచ్డి ఇలాంటి చాలా పేర్లు వింటున్నాము, భయపడుతున్నాము. రకరకాలు వినిపిస్తూ ఉన్నాయి. సో వీటిల్లో చాలా వరకు జన్యుపరమైన కారణాలు ఉన్నా సరే జెనెటిక్ రీజన్స్ తో పాటు మన సొసైటీ యొక్క లేదా పరిసరాల యొక్క ప్రభావం కూడా ఉంది అనేది కూడా అంతే నిరూపితమైంది. సో అది నివారించడానికి ఎంతవరకు మనం మన వంతు ప్రయత్నంగా ఏం చేయాలి, ఎలా చేయాలి, సో దాని గురించి మనతో మాట్లాడతారు శిరీష గారు. వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు, ద నైస్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఈ ప్లాట్ఫామ్ పిలిచి ఈ సమస్య మీద మాట్లాడమన్నప్పుడు నేను చాలా అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి అని కుతూహలంతో ఉన్నప్పుడు దీనికి ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ ఇప్పుడు మనకి చూస్తున్నాం ఇన్ఫాన్స్ లో కానీ టాడ్లర్స్ లో కానీ ఎలా ఉంటుందంటే లైక్ మదర్స్ ఆర్ బిజీ నవేడేస్. మదర్స్ అందరూ ఎలా అయిపోయారంటే ఫోన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ కూడా మనకి ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. ఇలా డెలివరీ అవుతుంది, డెలివరీ అయిన వెంటనే కూడా వాళ్ళు 3 months లేదా 6 months వాళ్ళు ఎప్పుడైతే మదర్ కేర్ మనకి ఎప్పుడైతే కావాలో ఆ టైంలో మనకి ఏమవుతుందంటే ఆ మదర్ కేర్ అనేది మిస్ అవుతుంది అనమాట బేబీకి. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ మనము బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ మనము ఇస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి, గమనించుకోవాలి. వాళ్ళు ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఇఫ్ దే ఆర్ ఎంజాయింగ్, అఫ్ కోర్స్ మనకి ఫస్ట్ 2-3 months లో వాళ్ళు ఎప్పుడు పడుకునే ఉంటారు. అప్పుడు ఆ టైంలో మన ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఆ టచ్ అనేది, ఆ స్పర్శ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో. ఆ తర్వాత 3rd month వచ్చేసరికి వాళ్ళు ఐ టు ఐ కాంటాక్ట్ అని కానీ, లేదంటే తల నిలబెట్టడం, మెడల్ నిలబెట్టడం కానీ, ఇలాంటి చిన్న చిన్నవి అనేవి వాళ్ళు చేస్తూ ఉంటారు. అవి చేస్తున్నారా లేదా అని గమనించుకోవడం, వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి మనం నవ్వడం, మనం నవ్వితే వాళ్ళు నవ్వుతారు. సో ఈ రిలేషన్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నామా, ఆ ప్రేమను వాళ్ళకి ఇస్తున్నామా, వాళ్ళ నుంచి మనం ఆ ప్రేమను పొందుతున్నామా. మదర్హుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ చెప్పాలంటే. మన లైఫే కాదు, మన పిల్లల లైఫ్ కూడా మన చేతిలోనే ఇది ఉంటుంది. సో మనము ఆ సీడ్స్ అనేవి మనం కరెక్ట్ గా పాతగలిగితే వాళ్ళు మంచి వృక్షాలు అయ్యి చాలా మందికి నీడనిస్తాయి, చాలా మందికి ఫ్రూట్ఫుల్ ఫ్రూట్స్ ఇస్తారు. సో మనము ఆ పేరెంటింగ్ అనేది మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో మనకి చూడండి, ఒక చెట్టు నాటుతాం, ఒక మామిడి చెట్టు నాటుతాం. మామిడి చెట్టు నాటినప్పుడు ఏమనిపిస్తుంది, మంచి పళ్ళు వస్తాయి. సో ఆ పళ్ళు మనం ఆస్వాదించాలి, తీయగా ఉండాలి. ఇలానే కదా అనుకుని ఎంతో ఊహించుకున్న ఒక మామిడి చెట్టు అనేది పాతుతాం. అది పాతిన తర్వాత ఏమవుతుంది, దానికి సరైన నీరు పెట్టాలి, అలాగే దానికి సరైన పోషణ ఇవ్వాలి. మంచి మంచి ఫెర్టిలైజర్స్ కానీ, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ దాన్ని సప్లై చేయగలగాలి. అప్పుడే అది దానికి సరైన ఎండ, అది అప్పుడు మంచి ఫ్రూట్స్ మనకి ఇవ్వగలుగుతుంది. లేకుండా మనం మంచి నీరు పెట్టకుండా, దానికి కావాల్సిన పోషణ అనేది చేయకుండా అది మనకి మంచి ఫలాలను ఇవ్వాలనుకోవడం కూడా పెద్ద అజ్ఞానం అనే చెప్పుకోవాలి మనం. సో అలానే మన పిల్లలు, మన రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు అంటే మనం ఇంకెంత కేర్ఫుల్ గా ఉండాలి. సో మనం ఆ టైం ఇస్తున్నామా మన పిల్లలకి? మనం ఎంతో కాదని కనీసం 1 hour టైం కూడా మనం స్పెండ్ చేయలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి,
ఇప్పుడు నీరజ గారు చెప్పారు, మహా గారు చెప్పారు. సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఏంటంటే మనకి మనమే యాజ్ ఏ మదర్ గా మనమే ఏ, మన కేర్ మనం తీసుకోలేకపోతున్నాం. ఒక పిల్లలు కేర్ తీసుకో, అందులో ఒక బేబీని గ్రోనప్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ నవ్ డేస్. సో ఏంటంటే రకరకాల దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు మనం జాయింట్ ఫ్యామిలీస్ లో ఉంటే మనకి ఎలా ఉంటుంది, ఒక అమ్మమ్మో, ఒక లేకపోతే నాన్నమ్మో, అత్తో, చుట్టుపక్కల వాళ్ళు ఇలా చెయ్యమ్మా, అలా చెయ్యమ్మా, ఇలా చెయ్యమ్మా అని చిన్న చిన్న సలహాలు ఇస్తూ ఉంటారు. అది కూడా మనం మిస్ అవుతున్నాం ఈ రోజుల్లో. సో ఈ మంత్ లో ఇలా ఉంటారు, ఈ మంత్ లో ఇలా నవ్వుతారు, ఈ మంత్ లో నడుస్తారు. సో మనం అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఏమైనా డౌట్ వస్తుంటే గూగుల్, సో గూగుల్ చేస్తున్నాము ప్రతిదీ కూడా. అది ఏంటంటే అది ఎలా ఉంటుందంటే కన్సర్న్ మ్యాటర్, అది ఓవరాల్ గా మొత్తం అనేది మనకి ఆ డేటా వస్తుంది తప్ప మన బేబీకి, మన ఇండియాలో, మన ఆంధ్రాలో, సో మన ఫ్యామిలీలో ఇది కరెక్టా, ఈ సిమ్టమ్ అనేది ఉంటుందా అనేది గూగుల్ చెప్పలేదు. సో మన ఏంటంటే ఆ గూగుల్ మీద అది కాదు, మనకి ఏంటంటే మన ఫ్యామిలీలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, అలాగే మనకి ఎలాంటి అలవాట్లు ఉండేవి, ఎలాంటి హ్యాబిట్స్ ఉండేవి, ఇప్పుడు ఏ మంత్ లో ఎలా మాట్లాడతారు, సో ఎలా తింటారు, ఇవన్నీ కూడా ఒక మదర్ కి చాలా డౌట్స్ అన్నమాట. మదర్ కి ఆ డౌట్స్ అన్ని ఎలా క్లారిఫై చేస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ మదర్ ఉంది అంటే వాళ్ళ అమ్మమ్మో, ఓకే, సో వాళ్ళ అత్త, వీళ్ళందరూ వాళ్ళ చెప్తే ఆవిడకి ఒక సపోర్ట్ ఉంటుంది. మనము ఎవరో ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలతో కంపేర్ చేసుకుని మన బేబీ మనకి ప్రీషియస్, మన బేబీ మనకి తెలుసు మనం ఎలా పెంచుతున్నాం. వేరే బేబీతో మనకు వాళ్ళు అప్పుడే మాట్లాడేస్తున్నాడు, వాడు అప్పుడే పరిగెట్టేస్తున్నాడు, అప్పుడే నడిచేస్తున్నాడు, అంతే మదర్ కి మనకి ఎక్సైట్మెంట్ వచ్చింది, అమ్మాయి నా కొడుకు ఇంకా, నా కూతురు ఇంకా మాట్లాడట్లేదు, నడవట్లేదు, నిలవట్లేదు, ఏం తినట్లేదు. ఖచ్చితంగా ఎవరికైనా నాకైనా అనిపిస్తుంది, అమ్మో ఏంటి ఇంకా చేయట్లేదు, ఏదైనా ప్రాబ్లమా అనే కన్సర్న్ ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. అంతే, ఇంక మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము. సో మన జాయింట్ ఫ్యామిలీలో పెరిగిన వాతావరణానికి, సింగిల్ గా పెరిగే వాతావరణానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఏం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ మీరొక్కరే ఉన్నప్పుడు, మీ బేబీ సింగిల్ గా పెరుగుతున్నప్పుడు మీరు టైం స్పెండ్ చేయడం, మాక్సిమం టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, ఓకే. వాళ్ళు ఏమి ఇష్టపడుతున్నారు, వాళ్ళు మనం ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇన్పుట్సే మనకి చాలా చాలా వాళ్ళకి వాళ్ళకి తర్వాత ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి ఉపయోగపడతాయి. సో వాళ్ళ ఇష్టాలు, అయిష్టాలు ఇవన్నీ కూడా కొంచెం బేబీ ఇప్పుడు అగ్రెసివ్ గా ఉన్నా, లేదు అంటే ఎక్కువగా ఓవర్ గా ఏంటి అల్లరి చేస్తున్నా, ఇప్పుడు ఎలా కన్సిడర్ చేస్తున్నారంటే ఏడిహెచ్డి, మీ బాబు ఏడిహెచ్డి, ఒకసారి డాక్టర్ చూపించండి. ఇలాంటివి చాలా చాలా ఎక్కువైపోతుంది. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ఎలా అంటే వాళ్ళు కూడా జాయింట్ ఫ్యామిలీలో పెరిగిన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా 1 or 2 బేబీస్ కి ఇప్పుడు మదర్స్, వాళ్ళకి కూడా తెలియదు. ఇలాంటి బేబీస్ ని ఎలా అంటే మదర్ కి ఇంకా ఎక్స్ట్రా బర్డెన్ ని మనం క్రియేట్ చేయడం తప్ప మనము చేసేది కూడా ఏమీ ఉండట్లేదు. అందుకని ఈ రోజుల్లో ఇలాంటి సెంటర్స్ కానీ, థెరపీ సెంటర్స్ కానీ చాలా చాలా ఎక్కువైపోతున్నాయి. సో ఎస్పెషల్లీ ఇన్ఫాన్స్ నుంచి ఇప్పుడు చూస్తున్న కేసెస్ బట్టి, ఇప్పుడు చూస్తున్న సినారియో బట్టి ఎలా ఉంటుందంటే, మదర్స్ కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ప్రెగ్నెన్సీ టైంలోనే వాళ్ళు స్ట్రెస్ తీసేసుకుని వాళ్ళు జీవన శైలిని కూడా మార్చేసుకోవాలి, నా బేబీ హెల్తీగా ఉండాలి, ఆల్ ఆఫ్ సడన్ మొత్తం మార్చేసుకుంటున్నారు, వాళ్ళ బాడీని స్ట్రెస్ చేసేసుకుంటారు. సో ఆల్ ఆఫ్ సడన్ మార్చేసుకోకుండా మనము ఫ్రమ్ ద బిగినింగ్ కొంచెం కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, చిన్న చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటూ మన హెల్త్ ని, మన మెంటల్ స్ట్రెంగ్త్ ని పెంచుకోగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైనా సడన్ గా మెడిటేషన్ స్టార్ట్ చేసేయాలంటే మెడిటేషన్ స్టార్ట్ చేయండి అని చెప్తారు. నాకు స్ట్రెస్ గా ఉంది అంటే ఎవరైనా జనరల్ గా చెప్పేది అది. ఇప్పుడు వెళ్ళిపోయి మనం మెడిటేషన్ స్టార్ట్ చేయడం వల్ల మనకి అసలు నో అవుతుంది. మనం చెప్తాము మెడిటేషన్ చేయమన్నా నాకేం పని చేయదు. అది కూడా ఒక సాధన. ఆ సాధన అనేది మనం ప్రాక్టీస్ చేయగా వస్తుంది తప్ప ఒకేసారి మనం టాబ్లెట్ మింగినట్టు పని చేసేయాలి అంటే పని చేయదు. అలాగే చిన్న పిల్లలు అంటే మనం ఎంత ఇదిగా చూడాలి, అసలు వాళ్ళకి తెలియదు అసలు ఏంటి అనేది కూడా. అసలు ఒక పెన్నో పెన్సిల్ ఒక బుక్ ఇస్తేనో అది ఏం చేయాలో వాళ్ళకి తెలియని చిన్న పిల్లల్ని మనం తీసుకెళ్లి
ఒక ఏంటి థెరపీ సెంటర్స్ లోనే ఇక్కడ పెట్టేస్తే వాళ్ళకి కూడా ఏం అసలు ఒక క్వశ్చన్ అడగడం చెప్పడం కూడా వాళ్ళకి రాదు. సో ఈ రోజుల్లో ఇది చాలా చాలా ఎక్కువైపోయినా చాలా బాధగా కూడా అనిపిస్తుంది ఇవన్నీ వింటుంటే కూడా. సో యాంగ్జైటీ అనేది ఉంటుంది. మనం ఇస్తున్న ఫుడ్స్ ఎలా ఉంటున్నాయి, సో మనం ఇచ్చేవి ఇప్పుడు ఈ రోజులో సింపుల్ ఫుడ్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నాము. సో మనం ప్రతి ఒక్కరికి ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్తే చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవే పట్టుకెళ్తున్నాం. సో అవి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. ఆ ఎనర్జీని ఎలా యూజ్ చేసుకుంటారు పిల్లలు ఇప్పుడు? సో ఆ ఎనర్జీని ఎలా యూజ్ చేసుకుంటారు వాళ్ళు? ఏంటంటే ఎక్కువ యాక్టివ్ గా ఉండడం, గంతులు వేయడం. ఇప్పుడు మనం ఒక ఫ్రూటో లేదంటే ఒక వెజిటేబుల్స్ ఇచ్చామనుకోండి, ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వడం చాలా టైం పడుతుంది. స్లో అండ్ స్టడీగా రిలీజ్ అవుతుంది ఎనర్జీ. అయితే బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఒక చాక్లెట్ బిస్కెట్ తిని డైరెక్ట్ గా ఎనర్జీ అనేది బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ ఎనర్జీ ఏమవుతుంది, వాళ్ళు హైపర్ స్టేట్ లోనే ఉంది. సో టూ థింగ్స్ అన్నమాట. మనం ఇచ్చిన ఎన్విరాన్మెంట్ కానీ మనం ఇచ్చిన ఫుడ్స్ కానీ పిల్లల మీద చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో మీరు ఒక బేబీ కొంచెం అబ్నార్మల్ గా ఉంది అంటే ఫస్ట్ ఆలోచించాల్సిన మదర్ అండ్ ఫాదర్ కూడా ఈ ఫస్ట్ ఆలోచించాల్సింది ఈ టూ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే, వీడు ఇలా ఉంటున్నాడు అంటే మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, ఓకే ఈ మిస్టేక్స్ మనం చేస్తున్నాం కాబట్టి వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది ఫస్ట్ వాళ్ళిద్దరు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మదర్ అండ్ ఫాదర్ అనే రూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓన్లీ మదర్ సైడే మనము ఏమైనా ప్రాబ్లం వస్తే బ్లేమ్ చేస్తాం. ఎస్పెషల్ పిల్లల విషయంలో మదర్ నే మనం బ్లేమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మదర్ కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ. సో మన బేబీని అడ్మైర్ చేస్తే మనకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఇంకా ఎవరెస్ట్ కి ఎక్కేస్తాం. ఎవరైనా ఒక బేబీని తన కొడుకునో కూతురునో అడ్మైర్ చేయకుండా ఇప్పుడు ఇలా ఉంది, అలా ఉంది, ఇలా చేస్తుంది, దీనివల్ల నా పరువు పోతుంది, అలా ఇలా అనేసరికి ఏమవుతుంది, ఖచ్చితంగా ఆబ్వియస్ మదర్ కి స్ట్రెస్ లో వెళ్ళిపోతుంది. దీనివల్ల ఇద్దరి హెల్త్ పాడవుతుంది, అలాగే ఫ్యామిలీ హెల్త్ మొత్తం ఫ్యామిలీ కూడా పాడైపోతుంది హెల్త్. సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుని ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఎవరినైతే మనం అప్రోచ్ అవుతే ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఉంటుంది అనేది ఇద్దరు మ్యూచువల్ గా వాళ్ళు మాట్లాడుకోగలిగితే చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అలాగే దీనివల్ల పిల్లల్ని బ్లేమ్ చేయడం కూడా మనకి కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మదర్ అండ్ ఫాదర్ ఫాలోవర్స్. మనం ఏది చేస్తామో వాళ్ళు కూడా అదే రిపీట్ చేస్తూ ఉంటారు. సో అందుకే ఫస్ట్ చెక్ చేసుకోమన్నప్పుడు మనల్ని కూడా మనం ఫస్ట్ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఓకే, దే ఆర్ ఇమిటేటింగ్ అస్. సో మనం ఇలా ఉండకూడదు అనేది మనం గ్రహించుకోగలిగితే పేరెంటింగ్ అనేది కష్ట సాధ్యమైన పని కాదు. చిన్న చిన్న ట్రిక్స్, చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ కూడా మనకి మనం ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ, అలాగే కొన్ని కొన్ని బుక్స్ చదువుతూని, లేదంటే మనకి తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ఆ పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం సలహాలు అడగడం వల్ల కూడా మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే అలాగే మనకి చాలా ఏదైనా ఇష్యూ వస్తే పిల్లలు ఇష్యూలో మరి ఇంకేదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందంటే పేరెంట్స్ చాలా పానిక్ అయిపోతారు. ఫస్ట్ డాక్టర్ దగ్గర పరిగెట్టేస్తారు. మా వాడు 2 రోజుల నుంచి భోజనం చేయట్లేదండి, 2 రోజుల నుంచి మోషన్ వెళ్ళట్లేదండి, వామిటింగ్ చేసుకుంటున్నాడండి, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఇప్పుడు పీడియాట్రిషియన్స్ వాళ్ళకి చాలా భయం కూడా వేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం కొత్త క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పి. ఇంకా ఫీడింగ్ హ్యాబిట్స్ కోసం అయితే చెప్పక్కర్లేదు. 6 months నుంచి స్టార్ట్ అవుతుంది టాస్క్ అనేది మదర్ కి. వాళ్ళ ఫీడింగ్ హ్యాబిట్స్, వాళ్ళు ఇది తినట్లేదు, అది తినట్లేదు, వాళ్ళు అది తినేస్తున్నారు, ఇది తినేస్తున్నారు, వీడేం తినట్లేదు, ఇదొకటి. ప్రతి దానికి పానిక్ అయిపోతారు. ఇంక 6 months నుంచి అయితే ఇంక చెప్పక్కర్లేదు. పాలు తాగట్లేదు, సెర్లాక్ తినట్లేదు, లేదు అంటే అన్నం తినట్లేదు, పప్పు తినట్లేదు, ఇంకా ఇదే ఇష్యూ అనమాట. నేను చూసిన వాళ్ళు అయితే కొంతమంది 6th, 7th, 8th month నుంచి నట్స్ కూడా పెట్టేస్తున్నారు. బాదం పప్పులు ఇస్తాం, ఎందుకంటే అబ్సర్వ్ అయిపోయారు చాలా. చెప్పాలంటే వాళ్ళు బొద్దుగా ఉండాలి, క్యూట్ గా ఉండాలి, ఇలా.
సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చెప్తారు. బొద్దుగా అవ్వాలంటే ఏమైనా టానిక్స్ అండ్ సిరప్స్ ఏంటి, అవి అన్ని కూడా సింపుల్ గా వాళ్ళ బాడీ తత్వము, వాళ్ళ శరీర తత్వం బట్టి ఉంటుంది తప్ప మనం చేయడానికి కూడా సిరప్స్ అవి తీసుకోవడం వల్ల వాళ్ళ ఒళ్ళు అయితే మనం పెంచేయలేం. అలాగే ఇంకా నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాం అనుకున్నాను. అండ్ ఇన్ఫెక్షన్స్, ఈ రోజుల్లో ఇన్ఫెక్షన్స్ కూడా చాలా చాలా ఎక్కువగా చూస్తున్నాం. జలుబు, దగ్గు, జ్వరం, ఇవి చాలా ఫ్రీక్వెంట్ గా ఈ రోజులో ఎక్కువగా చూస్తున్నాం. మన క్లైమేట్ మన చిన్నప్పుడు ఉన్నట్టు లేదు. సో క్లైమేట్ లోనే అంత చేంజెస్ వచ్చినప్పుడు మన బాడీలో, అందులో మన పిల్లల బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయి, పాపం ఆ చేంజెస్ ని వీళ్ళు ఎలా తట్టుకుంటారు? అలాగే అప్పుడున్న మైక్రోబయం ఇప్పుడు ఉందా? ఎన్ని వెరైటీస్ ఆఫ్ మైక్రోబ్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా మొదలైపోయినాయి. అంటే ఈ మైక్రోబయం మనలోనే చాలా మార్పులు జరిగినప్పుడు ఒక హ్యూమన్ బయాలజీలోనే చాలా మార్పులు జరిగిపోయింది. అలాంటిది ఈ మైక్రోబయం లో కూడా చాలా చాలా అడ్వాన్స్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ చూస్తున్నాం మనం. ఇప్పుడు కోవిడ్ టైంలో కానీ ఇవన్నీ కూడా మనకి ఇదంతా అవగాహన వచ్చేసింది. సో అలాగే ఇమ్యూనిటీ కోసం కూడా పిల్లల్ని మనం చాలా ఎక్కువగా స్ట్రెస్ చేసే పార్ట్ ఇది. ఈ రోజులో చాలా చాలా ఎక్కువగా వింటున్న వర్డ్ కూడా ఇమ్యూనిటీ అనేది. మనం పిల్లల్ని ప్రకృతికి ఎంతవరకు వాళ్ళని దగ్గర చేస్తున్నాము. వాళ్ళు మట్టిలో ఆడట్లేదు, వర్షంలో తడవట్లేదు, చంద్రుడిని చూడట్లేదు, అలాగే సూర్యుడిని చూడట్లేదు, కందిపోతాడు, నల్లగా అయిపోతాడు. సో ఇవన్నీ కూడా మనం ప్రకృతికి వాళ్ళని దగ్గర చేయలేనప్పుడు ప్రకృతి మనకి ఎందుకు మేలు చేస్తుంది? సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం మట్టిలో ఆడుకోలేదా? మట్టిలో ఆడుకున్న వాళ్ళమే, వర్షంలో తడిచిన వాళ్ళమే. అయినా సరే మనకి ఆ రోజుల్లో వర్షంలో తడిచిన జలుబు దగ్గు ఎప్పుడు రాలేదు. నేను చూడలేదు, ఎప్పుడు వినలేదు కూడా. ఇప్పుడు వర్షంలో ఆడకపోయినా జలుబు దగ్గు వస్తుంది. ఎందుకు అనేది కూడా మీరు ఆలోచించండి. సో ఇవన్నీ కూడా మనకి ప్రకృతికి ఎప్పుడైతే దూరం అవుతున్నామో ఇవన్నీ దగ్గర అవుతుంది, ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి. ఇది ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. దీనివల్ల వాళ్ళకు ఉండే మెంటల్ గా ఉండే వాళ్ళ బర్డెన్ కానీ ఇవన్నీ కూడా రిలీవ్ అవుతారు పిల్లలు. దే విల్ ఎంజాయ్ ద నేచర్. సో ఇవన్నీ కూడా మనం చేయడం వల్ల ఈ ADHD ఏంటి ఏమి రావండి, చెప్తున్నాను. ఇదైతే నిజం. ఇది ట్రై చేసి చూడండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు చాలా హెల్ప్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నా సెషన్ విన్నందుకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శిరీష గారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చాలా మంది పేరెంట్స్ సో నీ జాబ్, నీ డ్యూటీ, నా డ్యూటీ అని వంతులు వేసుకుని కానీ పిల్లల దగ్గర సో లేకపోతే ఎవరి పనులు ఎవరు చేయాలని వీటన్నిటితో ఏంటంటే ఏర్పడిన ఈ గ్యాప్ తో కూడా చాలా జరుగుతున్న డిస్టర్బెన్సెస్ కి కూడా ఒక ఆన్సర్ అని చెప్పొచ్చు. అలాగే మన పాత విధానాలు ఏవైతే చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళ నుంచి వస్తున్న ట్రెడిషనల్ ప్లేయింగ్ లేకపోతే మన ఆడుకునే విధానం అది కూడా ఇలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం ఎంత క్లోజ్డ్ గా పెట్టే కొద్దీ వాళ్ళు కూడా అంత ముడుచుకుపోతున్నారు అనేది తప్పకుండా చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఒక ఆణిముత్యం అని చెప్పచ్చు. సో డెఫినెట్ గా ఇది మనం చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి పేరెంట్స్ ఎవరైనా కన్ఫ్యూజన్ లో ఉన్న పేరెంట్స్ ఉన్నా సరే సో ఎవరికైనా సరే సో ధైర్యంగా నిలబడి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి హెల్ప్ అవుతుందని అనుకున్నాను తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.